నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈరోజు రామాయణానికి సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాలను తెలుసుకుందాం. ఈ ప్రశ్నలకు మీకు ఎన్నింటికి సరైన సమాధానాలు తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించింది ఎవరు? నారదుడు. శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000. శ్రీమద్ రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? కుశలవులు. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? సరయు నది. అయోధ్య ఏ దేశానికి రాజధాని? కోసల దేశం. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? సుమంత్రుడు. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం ఏది? పుత్రకామేష్టి. వాలి ఎవరి అంశతో జన్మించెను? దేవేంద్రుడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు? వశిష్ఠుడు. విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముని వయస్సు ఎంత? 12 సంవత్సరములు. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కలిగిస్తున్న రాక్షసులెవరు? మారీచ సుబాహులు. రామలక్ష్మణులకు అలసట, ఆకలి లేకుండా ఉండడానికి విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి? బల, అతిబల. విశ్వామిత్రుని ఆశ్రమం పేరేమిటి? సిద్ధాశ్రమం. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు? శతానందుడు. శివుడు తన ధనస్సును ఏ మహారాజు వద్ద ఉంచెను? జనక మహారాజు పూర్వీకులైన దేవరాతుడి వద్ద. శివధనస్సును తయారు చేసింది ఎవరు? దేవశిల్పి విశ్వకర్మ. జనక మహారాజు తమ్ముడి పేరు ఏమిటి? కుశధ్వజుడు. భరతుని మేనమామ పేరు ఏమిటి? యుధాజిత్తు. రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతమేది? శృంగిబేరపురం. దండకారణ్యంలో రామ లక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు? విరాధుడు. పంచవటి ఏ నదీ తీరమున ఉన్నది? గోదావరి. ఖరదూషణాది 14,000 మంది రాక్షసులు ఎక్కడి నుండి పంచవటికి వచ్చెను? జనస్థానము. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించుచుండెను? ఋష్యమూక పర్వతం. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను? 7. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమి ఇచ్చెను? తన పేరు చెక్కబడిన ఉంగరము. హనుమంతుని తల్లి అయిన అంజన అసలు పేరు? పుంజిక స్థల. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత? 100 యోజనములు. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి ఇచ్చిన ఆభరణం పేరేమిటి? చూడామణి. సముద్రం దాటుటకు 100 యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి? నీలుడు. రామునికి ఆదిత్య హృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? అగస్త్యుడు. రామరావణ యుద్ధంలో రాముని రథసారథి ఎవరు? మాతలి. గుహునకు భరతుడికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను? హనుమంతుడు. లక్ష్మణుడిగా అవతరించింది ఎవరు? ఆదిశేషుడు. సీతారాములు అరణ్యవాసం చేసిన అడవి ఏది? దండకారణ్యము. రామాయణంలో ఎన్ని కాండలుంటాయి? 7 కాండలు. యోజనం అంటే ఇప్పటి కొలతలలో ఎంత? 12 కిలోమీటర్లు. వాలి ఏ పర్వతం పైకి వెళ్తే మరణిస్తాడు? ఋష్యమూక పర్వతం. రావణాసురుడు ఎవరి దగ్గర నుండి లంకను దోచుకున్నాడు? కుబేరుడు. సీతాస్వయంవరంలో రాముడు ఎక్కుపెట్టిన ధనస్సు పేరేమిటి? పినాక. రామాయణం ఏ భాషలో వ్రాయబడింది? సంస్కృతం. రావణుణ్ణి వధించడానికి రాముడు ఏ అస్త్రాన్ని ఉపయోగించాడు? బ్రహ్మాస్త్రం. పుత్రకామేష్టి యాగం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఋష్యశృంగుడు. రావణాసురుడి భార్య పేరు ఏమిటి? మండోదరి. శ్రీరాముడు శివధనుసు విరిచినప్పుడు ఆగ్రహించింది ఎవరు? పరశురాముడు. అశోకవనంలో సీతమ్మను జాగ్రత్తగా చూస్తూ రక్షణగా ఉన్న రాక్షసి ఎవరు? విభీషణుడి కుమార్తె త్రిజట. సీతమ్మను రక్షించడానికి ప్రయత్నించిన జటాయువు ఏ పక్షి జాతికి చెందినది? రాబందు. శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు?
ఇక్ష్వాకు. రావణుడి తల్లిదండ్రులు ఎవరు? విశ్రవసుబ్రహ్మ, కైకసి. సీతారాములకు మాయలేడిగా కనిపించినది ఎవరు? మారీచుడు. సీతమ్మను రావణుడు అపహరించాడు అని మొదట రాముడికి చెప్పింది ఎవరు? జటాయువు. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుని సంహరించింది ఎవరు? లక్ష్మణుడు. రావణుణ్ణి ఓడించిన వానరుడు ఎవరు? వాలి. లక్ష్మణుడి కవల సోదరుడు ఎవరు? శత్రుఘ్నుడు. హనుమంతుని తల్లిదండ్రులు ఎవరు? అంజనాదేవి, కేసరి. యుద్ధంలో లక్ష్మణుణ్ణి మూర్ఛపోయేలా చేసింది ఎవరు? ఇంద్రజిత్తు. మూర్ఛపోయిన లక్ష్మణుణ్ణి సంజీవని రక్షిస్తుంది అని రాముడికి చెప్పింది ఎవరు? సుషేణుడు. వాలి మరణించిన తరువాత యువరాజుగా ఎవరిని నియమించారు? అంగదుడు. జనక మహారాజు తమ్ముడు ఎవరు? కుశధ్వజుడు. ఈ రాక్షసుడు ఎవరు? కబంధుడు. జటాయువు సోదరుడు ఎవరు? సంపాతి. శత్రుఘ్నుడి భార్య ఎవరు? శృతకీర్తి. హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు తన ఆతిథ్యం స్వీకరించమని కోరింది ఎవరు? మైనాకుడు. శబరి ఎవరి శిష్యురాలు? మతంగ మహర్షి. సంజీవని తేకుండా హనుమంతుని అడ్డుకోవడానికి రావణుడు ఎవరిని నియమిస్తాడు? కాలనేమి. శివతాండవ స్తోత్రం రచించింది ఎవరు? రావణాసురుడు. లవణాసురుడు ఎవరిచేత వధించబడ్డాడు? లక్ష్మణుడు. రావణాసురుడు శివుని నుంచి పొందిన దివ్య ఖడ్గం ఏది? చంద్రహాస. ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగపాశం నుండి రామలక్ష్మణులను ఎవరు కాపాడతారు? గరుత్మంతుడు. సీతాదేవి జన్మించిన మిథిల ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? నేపాల్. యుద్ధంలో అతికాయుడిని ఎవరు వధిస్తారు? లక్ష్మణుడు. ఇంద్రజిత్తు యొక్క గురువు ఎవరు? శుక్రాచార్యుడు. మహావిష్ణువు యొక్క ధనస్సు పేరేమిటి? శారంగము. దశరథుడి తల్లి ఎవరు? ఇందుమతి. రామాయణంలో హనుమంతుడిగా ఎవరు అవతరించారు అని నమ్ముతారు? శివుడు. హనుమంతుడిని మొదటిసారిగా రామలక్ష్మణులు ఏ పర్వతం దగ్గర కలుసుకున్నారు? ఋష్యమూక పర్వతం. అహల్య భర్త ఎవరు? గౌతమ మహర్షి. సీతాన్వేషణ కోసం హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్ళాడు? దక్షిణ దిక్కు. వాల్మీకి మహర్షికి ఎవరి వరం వల్ల రామకథ కనపడసాగింది? బ్రహ్మదేవుడు. వరుణుడి అంశతో జన్మించింది ఎవరు? సుషేణుడు. రామలక్ష్మణులను విశ్వామిత్రుడు ఏ రాక్షసిని వధించడానికి తీసుకువెళ్ళాడు? తాటకి. అయోధ్య ఏ నది ఒడ్డున ఉన్నది? సరయు. శ్రీరాముణ్ణి విశ్వామిత్రుడితో పంపించేలా దశరథుణ్ణి ఎవరు ఒప్పిస్తారు? వశిష్ఠుడు. హనుమంతుడి గురువు ఎవరు? సూర్యభగవానుడు. అయోధ్యను ఎవరు నిర్మించారు? మను చక్రవర్తి. సుగ్రీవుడు ఎవరి అంశతో జన్మించాడు? సూర్యదేవుడు. శ్రీరామ పట్టాభిషేకం సమయంలో హనుమంతునికి సీతమ్మ ఇచ్చిన బహుమతి ఏమిటి? ముత్యాల హారము. జనక మహారాజు రాజ్యం పేరు ఏమిటి? మిథిల. శ్రీరాముడు అయోధ్యను ఎన్ని సంవత్సరాలు పాలించాడు? 11,000 సంవత్సరాలు. హనుమంతుని చేతిలో మరణించిన రావణాసురుడి కుమారుడు ఎవరు? అక్షయ కుమారుడు. జనక మహారాజు అసలు పేరు ఏమిటి? శీరధ్వజుడు. లక్ష్మణుడు అతికాయుణ్ణి ఏ అస్త్రంతో సంహరిస్తాడు? బ్రహ్మాస్త్రం. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి? లంబ పర్వతం. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది? నందిగ్రామము. శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలు. శత్రుఘ్నుని తల్లి ఎవరు? సుమిత్ర. దశరథుడు మరణించినప్పుడు భరతుడు ఎక్కడ ఉన్నాడు? కేకయ దేశంలో. శ్రీరాముడు ఏ యుగానికి చెందినవాడు? త్రేతాయుగం. లక్ష్మణుని భార్య ఎవరు?
ఊర్మిళ. రామో విగ్రహవాన్ ధర్మః అని కీర్తించింది ఎవరు? మారీచుడు. హనుమంతునికి తన శక్తులను తిరిగి గుర్తు చేసింది ఎవరు? జాంబవంతుడు. ఈ ప్రశ్నలలో మీకు ఎన్నింటికి సరైన సమాధానాలు తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.